ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా విజయవాడలో ఆయనపై గులకరాయితో దాడి జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం ఓ వ్యక్తిని వదిలేశారు. జగన్పై రాయి విసిరింది రెండో వ్యక్తి వేముల సతీష్గా గుర్తించారు. ఈ కేసులో నిందితుడు సతీష్ రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. అతనికి బెయిల్ కోరుతూ తాజాగా విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎదుట ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. సతీష్ను పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించారని యువకుడి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సతీష్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శివకుమార్. అంటే సీఎం జగన్ పైన ఏదైతే గులకరాయి దాడి జరిగిందో దాని తర్వాత రాజకీయ పరిణామాలు కావచ్చు, ఆ ఘటన కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత హైలైట్ అయ్యో మనందరం చూసాం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లుగా కొంత సమాచారం వచ్చింది. అయితే అందులో ఒక నిందితుడిని వదిలేసి మరొక నిందితుడి పైన కేసు నమోదు చేసినట్లుగా, ఆ నిందితుడే ఆ గులకరాయిని విసిరినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే వాళ్ళ లాయర్ మాత్రం మరొక వర్షన్ వినిపిస్తున్నారు, కావాలని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివకుమార్? విజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఏప్రిల్లో అయితే ఏదైతే మేమంతా సిద్ధం సభలో ఉండగా అయితే ఆయన మీద విజయవాడలో అయితే గులకరాయి అయితే ఒక వ్యక్తి దాడి చేసిన పరిస్థితి. ఈ ఘటనలో అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులో తీసుకుని అయితే ఒకరికి సంబంధం లేదంటే కూడా రెండో వ్యక్తి అయితే సతీష్ అని అతను ఉన్నారు. అతను అయితే కేసుకు సంబంధం ఉన్నట్టు కూడా అతని మీద కేసు అయితే నమోదు పరిస్థితి. సతీష్ అనే అతను అయితే ప్రస్తుతానికి అయితే రిమాండ్ ఏదైతే ఈ కేసు అయితే కొట్టిన కేసులో అయితే నిందితుడిగా అయితే జైల్లో ఉన్న పరిస్థితి. ఆ కేసు అతను అయితే అతనికి సంబంధించిన లాయర్ గా రీసెంట్ గా అయితే ఈ నెల 8వ తారీఖున విజయవాడ అదనపు కోర్టు జిల్లా కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అది ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ ఇవ్వాలంటే కూడా పిటిషన్ దాఖలు చేయాలి. ఈ పిటిషన్ విచారణ జరిపిన ధర్మస్థానం అయితే కానీ ఎదుట ఇద్దరు ఏదైతే సతీష్ వైపు ఉన్న న్యాయవాది కానీ అటు గవర్నమెంట్ తరఫున ఉండే న్యాయవాది కానీ యువకుడి తరఫున న్యాయవాది అయితే వాళ్ళని ఏదైతే వినిపించిన పరిస్థితి పిటిషన్ పై కూడా తీర్పు ఇవ్వడానికి అయితే ధర్మస్థానం రిజర్వ్ చేసిన పరిస్థితి. అది ఫస్ట్ టైం నిన్న రిజర్వ్ చేసిన ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ సంబంధించి అయితే ఈ రోజుకైతే కదా అది బెయిల్ అయితే ఇంకోవైపు చూసుకుంటే జగన్ పై దాడి జరిగింది. ఆ కేసులు అయితే కదా కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా ఉన్న ఉంది. ఏదైతే సతీష్ అది ఏదైతే రాయితో దాడి చేశారో జగన్మోహన్ రెడ్డి పై దాడి అయితే కదా రాయితో కొట్టడానికి కాదు, అసలు దాడి కాకుండా ఆత్మ. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.